గోపాలపట్నం ఆసుపత్రికి 99 నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వైద్య అవసరాలకు గోపాలపట్నం 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగిందని పశ్చిమ శాసనసభ్యులు గణబాబు తెలిపారు. గత పర్యాయంలో ఈ పీహెచ్సీను అభివృద్ధి చేసి సిహెచ్సిగా అప్గ్రేడ్ చేశామని తెలిపారు. విశాఖలో కేజీహెచ్ ఘోషాసుపత్రి తర్వాత ప్రసవాలకు చిరునామాగా ఈ ఆసుపత్రి నిలిచిందని అన్నారు. ప్రస్తుతం కొన్ని నెలలుగా ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఏర్పడిందని, ఈ విషయమై ఇప్పటికే కలెక్టర్ హెల్త్ సెక్రటరీకి లేఖలు రాయడం జరిగిందని గణబాబు తెలిపారు. పూర్తి వైద్య సిబ్బంది కొత్త నిర్మాణాలతో గోపాలపట్నం ప్రసూతి ఆసుపత్రి తప్పకుండా ఒక మోడల్ ఆసుపత్రిగా జిల్లా నలుమూలల నుండి ప్రజలకు మంచి వైద్యం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పశ్చిమ శాసనసభ్యులు గణబాబు తెలిపారు. గోపాలపట్నం ప్రభుత్వ ఆసుపత్రి ఇది 99 నుంచి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కింద ఈ ల్యాండ్ని అలాట్ చేయించుకోవడం దగ్గర నుంచి, ఎందుకంటే ఇది ఒక ఉడా కాలనీగా ఆక్షన్ వేసేటువంటి కాలనీగా ఆవిర్భవించిన రోజుల్లో ఇక్కడ ఒక ప్రభుత్వ ఆసుపత్రి మా ప్రాంతంలో ఉండాలని చెప్పి ఈ ల్యాండ్ని అలొకేట్ చేయడం, అదే సందర్భంలో ఒక భవనాన్ని కూడా అప్పట్లో నిర్మాణానికి నోచుకోవడం, ఆ తర్వాత కాలంలో ఇది పీహెచ్సీగా రన్ అవ్వటం మీ అందరికీ తెలిసింది. మరలా 2014లో మరలా శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఇది పూర్తి స్థాయిలో మెటర్నిటీ వార్డుగా, అదేవిధంగా ఓపీ కూడా 200 నుంచి 300 మందికి రోజు ఓపీ సేవలు అందిస్తూనే ఒక జనరల్ హాస్పిటల్ అంటే 24 గంటలు నడిచేటువంటి హాస్పిటల్స్గా డాక్టర్స్ని అపాయింట్ చేసి ఇక్కడ సర్వీస్ అందించడం అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు వైద్యం అనేటువంటిది చాలా మరి ప్రజలందరికీ కూడా ఈ సౌకర్యవంతంగా ఈ రూరల్ ఏరియా నుంచి కానీ ఏదైనా ఏజెన్సీ నుంచి కానీ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి డెలివరీ రావటం ఇవన్నీ తెలుసు. అయితే ఇటీవల కాలంలో కొంచెం స్టాఫ్ నర్సెస్ లేకపోవటం, డాక్టర్స్ ఉన్నారు, చాలా ఎఫిషియెంట్ డాక్టర్స్ ఉన్నారు, చాలా మంచి పేరు తీసుకొచ్చారు ఈ హాస్పిటల్కి. కాకపోతే స్టాఫ్ లేకపోవడం వల్ల, స్టాఫ్ నర్సెస్ లేకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో ఇది కోవిడ్ వచ్చిన తర్వాత కొంచెం మందకొడిగా ఇక్కడ డెలివరీస్ జరుగుతున్నప్పటికీ కూడా ఈ ప్రత్యేకంగా గతంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది ప్రత్యేకంగా ఇది ఒక రెఫరల్ హాస్పిటల్ కావాలి, ఎప్పటికైనా సరే ఇది ఒక అన్ని ఫెసిలిటీస్ ఉండేటువంటి ఒక స్పెషల్ హాస్పిటల్గా ఇది ఆవిర్భవించాలని చెప్పి ఆశించేవాళ్ళు. ఈరోజు కూడా ప్రభుత్వం అటు నాబార్డు నిధుల నుంచి మరలా 5 కోట్ల 50 లక్షలు ఇప్పుడు మంజూరు చేసింది. ఆ సెకండ్ బ్లాక్ కూడా అంటే ఈ ఉన్న బ్లాక్ పైన ఒక బిల్డింగ్, అదేవిధంగా దానికి అటాచ్డ్గా ఇంకొక బ్లాక్ని కూడా నిర్మాణం చేపట్టారు. విత్ ఎక్విప్మెంట్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సిహెచ్సిస్కి మంజూరు చేసినట్టు ఇక్కడ కూడా మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో మనం అనుకున్నటువంటి రెఫరల్ హాస్పిటల్, అందుకనే ఇది వైద్య విజ్ఞాన పరిషత్తులో మెర్జ్ చేయాలనేటువంటి ప్రయత్నం ఆ రోజుల్లో చేయడం జరిగింది. దాని ఫలితాలు ఈరోజు కనబడతాయి. రెగ్యులర్గా ఉండేటువంటి డిఎంహెచ్ఓ కంట్రోల్లో ఉండేటువంటి పీహెచ్సీలా నడపబడితే ఏ రకంగా నిధులు వస్తాయి అనేటువంటిది మనం భావించాం. అందుకనే ఈ వైద్య విజ్ఞాన పరిషత్తులో మెర్జ్ చేయాలి. ఆ మెర్జ్ చేసిన తర్వాత నిధులు ఎక్కువగా వస్తాయి. ఇది కేంద్రం ప్రభుత్వం నుంచి కూడా నిధులు సహకారం వస్తుంది. కాబట్టి ఇటు రాష్ట్రం కేంద్రం కలిపి వచ్చేటువంటి నిధుల వల్ల ఈ ఆసుపత్రి బాగా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ప్రయత్నాలు చేయడం, ఈరోజు ఫలితాలు సాధించగలుగుతున్నామని చెప్పి తెలియజేసి, ఏదేమైనా ఈ భవనం అదనపు భవనం నిర్మాణం త్వరగా నోచుకొని అన్ని ఫెసిలిటీసు విత్ డాక్టర్స్ ఎక్విప్మెంట్తో అన్ని సౌకర్యాలు కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండాలని చెప్పి భావిస్తారు. పడకలు పెంచుతారు సార్, బెడ్స్ ఏం పెంచుతారా? అన్నీ వస్తాయి ఆటోమేటిక్. 30 పడకలు కదా, ఇంకే బ్లాక్స్ వచ్చినప్పుడు అన్ని ఫెసిలిటీస్తో అన్నీ వస్తాయి. డిజైన్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడే దేనికది ఆ సదుపాయాలు, సెపరేట్ రూమ్స్ కూడా ఇవన్నీ, అంబులెన్స్కి ఒక షెడ్, అక్కడి నుంచి అన్నీ వస్తాయి. మార్చరీ సార్, మార్జరీ అన్నీ, ఇంకా జస్ట్ హాస్పిటల్లో ఉండేటువంటి సౌకర్యాలు ఏవి అవసరమో అవన్నీ వస్తాయి. ఇక్కడ డాక్టర్స్ కూడా కొన్ని సజెస్ట్ చేస్తున్నారు, అవి కూడా పరిగణలోకి తీసుకొని ఓవరాల్గా, ఎందుకంటే ఇంత ల్యాండ్ ఉండటం వల్ల ఇది సాధ్యపడింది. ల్యాండ్ లేకపోతే ఏది నిర్మాణం చేసుకోలే. ఈరోజు లంగ్ స్పేస్, ఎందుకంటే విశాఖపట్నం ఎలా ఉన్నది అంతా కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. మన ప్రాంతంలో పూర్తిగా నిర్మాణాలతో నిండిపోయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇది ఇక్కడ ఈ ప్లేస్ ఉంచడం వల్ల ఈరోజు అదనపు సౌకర్యాలు అనేటువంటి సాధించగలుగుతాం. డెఫినెట్గా ఈ హాస్పిటల్ ఒక రిఫరల్ హాస్పిటల్ కావాలని చెప్పి